జిల్లాకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2021-22 ప్యాకేజీ పెండింగ్ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే షబీర్ అలీకి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు షబీర్ అలీ గారు కలలు కన్న ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం చాలా జిల్లా రైతాంగానికి శుభసూచకమని తెలియజేస్తూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2022 ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేసేందుకు షబీర్ అలీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి దానికి సంబంధించిన నిధులను మంజూరు చేస్తానడం హర్షణీయం. ఈ సందర్భంగా రైతుల పక్షాన షబీర్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.